మీరేం చెప్తారు సార్? ముందుగా అనలిస్ట్ గారికి, అలానే మిత్రులు, బీజేపీ మిత్రులందరికీ, ఏబిఎన్ వీక్షకులకు మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి తీరు వాళ్ళ కొత్తగా కాదు. వాళ్ళ కార్యకర్తలు అయితే అలవాటు పడ్డారు, వాళ్ళ నాయకులు అలవాటు పడ్డారు. ఇక అలవాటు పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆ పార్టీలో ఒకటేనండి, ఆత్మ చంపుకొని పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇవాళ ఉదయం మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బంధువు చూసాం. ఆయన ఎన్ని మాట్లాడినాడో. విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఏటూనే కాకుండా పరిపాలనలో కూడా ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు అతను అని అనుకున్నాడు. బట్ సజ్జల కాదని నిరూపించాడు. పై చెయ్యి అయింది, తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయాడు. చెప్పాడు నేను 2వ స్థానం నుంచి 2000 స్థానంలోకి పడిపోయానని చెప్పాడు ఆయన. అందుకని జగన్ రెడ్డి మోహన్ రెడ్డి దగ్గర ఒకటి క్లియర్గా చెప్పాడు ఆయన. 1 స్థానం అయినా 2000 స్థానం అయినా జగన్మోహన్ రెడ్డి, 200 స్థానాల దాకా జగన్మోహన్ రెడ్డి ఎవడూ లేడు అన్నాడు. దట్ ఇస్ ఫ్యాక్ట్. అది మాత్రం ఫ్యాక్ట్. అది యాక్సెప్ట్ చేసేవాళ్లే ఆ వైకాపాలో ఉండాలి అంతే తప్ప. మన గతంలో కూడా మీకు తెలుసో లేదో, ఒకసారి వచ్చి ఒక 7-8 నెలల ఎలక్షన్ ఉందని కడప జిల్లాకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే వచ్చి, అన్న పరిస్థితులు బాగాలేదు, అసలు మన జిల్లాలోనే పరిస్థితులు బాగాలేదు, ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు నాకు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పండి, మరి మమ్మల్ని ఎప్పుడు అడగట్లేదు కాబట్టి మేమేమి చెప్పట్లేదు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, మా సివిల్ సర్వీస్ అధికారులు కూడా అనుకుంటున్నారు ఆ పరిస్థితులు ఉన్నాయని, కడప జిల్లా పరిస్థితి కూడా బాగాలేదంటే ఒకటే చెప్పాడంట, నవ్వి ఎట్లా కుర్చీ ఊపుతా, నువ్వు ఈనాడు జ్యోతి ఎక్కువ చదువుతున్నట్టున్నావు, అట్లానే ఏబిఎన్ TV5 ఏదో చూస్తా ఉన్నట్టు కనపడుతుంది, నువ్వు రోజు సాక్షి చదవటం నేర్చుకో, నీ మైండ్ సెట్ మారిపోద్ది అన్నాడు. మంచి మందు ఇచ్చాడు ఆయన చూడండి. మరి అంటే ప్రజలకు కూడా ఉచితంగా సాక్షి పేపర్ వేయించి ప్రజల మైండ్ సెట్ మార్చాడు మనకి 2019లో. అందుకని చెప్పేసి అతను ఉచితంగా కూడా వాలంటీర్ల ద్వారా ఆ టీ షాపుల దగ్గర లేకపోతే సచివాలయాల్లో పెట్టింది. అందుకే అతను జగన్ అనేవాడు చాలా పెద్ద మాస్టర్ మైండ్ సార్, నోటోరియస్ క్రిమినల్ వాడు. అసలు మనం అతని గురించి అతను రిలయన్స్ అంబానీలకి లేకపోతే ఇప్పుడు ఉన్న ఆదానీలకి ఎవ్వడికి అందరు బిజినెస్లో కూడా ఏం సార్ మనకు తెలిసి 2004 వాళ్ళ నాన్న ఎన్నికలకు పోయే ముందు పరిస్థితి ఏందండి, భారతీరెడ్డి గారు నన్ను షర్మిలారెడ్డి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి డాక్యుమెంట్ ఇచ్చి సంతకం పెట్టండి, ఎలక్షన్కి డబ్బులు లేవు, ఈ జూబ్లీ హిల్స్లో ఇల్లు మైసూరారెడ్డి ఇంటి ఎదురుగుండేది, ఇల్లు అమ్మేస్తున్నాను అన్నారు. మారు మాట్లాడకుండా సంతకం పెట్టి రాజశేఖర రెడ్డి గారు షర్మిలా గారింటికి పోయారు. రాజశేఖర రెడ్డి గారు ఆ ఇల్లు అమ్మిన తర్వాత ఎలక్షన్కి వాడాడు ఆ డబ్బులు, ఆయన కడపలో నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి కేవలం ముఖ్యమంత్రిగా పాపం 5 సంవత్సరాలు 9 నెలలు మాత్రమే బ్రతికాడు. 5 సంవత్సరాల 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయ్యాడండి దేశంలో, ₹1 పెట్టుబడి పెట్టకుండా. క్విడ్ ప్రోకో కొత్త పదం, అసలు ఇతని దెబ్బకి సిఆర్పిసిలు ఐపీసీలు పక్కకు పోయినాయి, ఏమీ పనికిరావు ఆ స్థాయిలో. దానికి ముఖ్య కారకుడు ఎవరు, ఇవాళ నిన్నటువంటి అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీ. ఈ బాలాజీ గురువు మన చీటెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి. వీళ్ళు ఇతనికి బ్యాక్ ఎండ్లో ఉండి నడిపేవాలి. ఈ ఫైనాన్షియల్ హవాలా మొత్తం కూడా, ఈ హవాలా స్కామ్ మొత్తం డబ్బులు కూడా ఇవాళ మనం చూసాం కదా. మనం అడిగినా అడగకపోయినా తనంతట తానే విజయసాయి రెడ్డి మొత్తం రాజు కసిరెడ్డికి తెలుసు అతను పట్టుకోండి అని అతనే చెప్పి, ఎవడు అడగల. అతను వచ్చిన పర్పస్ ఒకటే, అతను చెప్పినది ఇది ఒకటే. కాబట్టి ఇదంతా కూడా మన జయలలిత పక్కన కనుక మన్నార్గుడి మాఫియా, శశికళ ఎట్లా ఉండి చివరికి ఈవెన్ ఉపరాష్ట్రపతి వచ్చినా కూడా చనిపోయిందో బతికిందో వెంకయ్యనాయుడు గారు లోపల పోనీలా. ప్రపంచ చరిత్రలో ఒక అంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు, నేను అంటలా వెంకయ్యనాయుడు గారు అనే ప్రోటోకాల్ ఉపరాష్ట్రపతి హోదాలో వస్తే కూడా నాకేదో ఆమెతో సాన్నిహిత్యం ఉంది, ఒక మంచి మహిళలకు ఆదర్శవంతమైన డేర్ అండ్ ఐరన్ లేడీ చూద్దామని వస్తే ఇప్పటికి కూడా స్టిల్ అసలు ఆమె ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనేది ఈరోజు కూడా మిస్టరీయే. అలానే అంత పెద్ద ఇది జరిగినట్లే జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా పెద్ద నోటోరియస్ క్రిమినల్. అది అతన్ని అసలు ఎవ్వడూ ఊహించలేడు. బిజినెస్లో అంత పెద్ద మాస్టర్ మైండ్. చూడండి మీరు, అతను అబద్ధాలు కూడా అసలు ఎంత అవలీలగా మాట్లాడతాడో. అతను కేవలం 2 సార్లే నోరు తెరుస్తాడు సార్. ఒకటి అన్నం తినటానికి, 2 అబద్ధాలు ఆడటానికి, అంతే. 2 సార్లే నోరు తెరిచేది అతను. ఇంకెప్పుడు కూడా ఎవడైనా చనిపోతే వస్తాడు బయటికి, పెళ్ళి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ తరపున పెళ్ళి ఉందంటే అక్కడికి వస్తాడు. 2 చోట్ల ఒకే నవ్వు ఉంటుంది అతను.
చచ్చిపోయినోడి దగ్గర అదే నవ్వుతాడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే నవ్వుతాడు. ఎవడన్నా ఎదురు మాట్లాడుతుంటే కూడా అది ఎవరికి అర్థం కాదు అతను మైండ్ సెట్ ఏందో. కాబట్టి అతను వన్ టైప్ ఆఫ్ సైకో, దాంట్లో మనం ఎటువంటి ఇదేం లేదు. కాకపోతే మొండివాడు, ఏదో రాజు మొండివాడు రాజు కంటే బలవంతుడు